హాయ్ ఫ్రెండ్స్, నేనైతే రాగి పిండి గోధుమ పిండి కలిపి దోశ పోసుకుంటున్నానండి. ఈరోజు గురువారం కదండి. నైట్ అయితే నేను రైస్ తినను, ఒక పూటే తింటానండి. అందుకోసం పిండిని అయితే 10 నిమిషాల ముందు నానబెట్టుకున్నానండి. ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు రాగి పిండి. దానిలోకి అయితే కొంచెం వాము, కొద్దిగా జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి అయితే కలుపుకుంటున్నానండి. కొంచెం సాల్ట్ వేసి అయితే కలుపుకుంటున్నాను. నేను చేసుకుంటే పిల్లలు కూడా రైస్ వద్దులే మమ్మీ టిఫిన్ చేద్దామని చెప్పి అయితే అన్నారండి. అందరికి కలిపి అయితే టిఫిన్ వేసుకుంటున్నాము. ముందుగా పెనం పెట్టేసి దాని మీద కొంచెం అయితే ఆయిల్ వేసేసి పిండి అయితే పోస్తానండి. పిండి పోసేసి కొంచెం అయితే అంత మరీ అట్టులాగా అయితే పలసగా అయితే రాదండి. మనం దోశ పోసుకున్నట్టుగా ఇది కొంచెం మందంగా అయితే వస్తుంది. బాగా కలుచుకోవాలి. చపాతీ టైప్లో వస్తుందండి. చాలా చాలా బాగుంటుందండి. తినాలనిపించినప్పుడు నేనైతే ఇలానే వేసుకుంటాను. రాగి పిండి కదండి, కొంచెం మెత్తగా ఉన్నట్టు అనిపించుద్ది. అందుకోసం కొంచెం బాగా కాల్చుకోవాలి. అటువైపు ఇటువైపు కొంచెం ఆయిల్ వేసి అయితే కొంచెం ఎర్రగా అయితే కాల్చుకోవాలి. చూసారుగా ఫ్రెండ్స్, చపాతీ టైప్లో అయితే వచ్చింది. ఇంకొక దోశ అయితే పోస్తున్నాను. చట్నీ కోసం అయితే దొండకాయ, పచ్చిమిర్చి, టమాటా అయితే చట్నీ చేస్తున్నానండి. కొంచెం పల్లీలు వేసి, ఎక్కువ శాతం నేను పల్లీలు పచ్చిమిర్చితోనే చట్నీ చేస్తూ ఉంటాను. ఈరోజు డిఫరెంట్గా చేద్దామని చెప్పి దొండకాయ, పచ్చిమిర్చి, టమాటాతో అయితే చట్నీ చేస్తున్నాను. కొంచెమే పల్లీలు వేసి కొంచెం ఆయిల్ వేసి అయితే దొండకాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా అయితే మగ్గబెట్టేసానండి. మూత పెట్టేసి చట్నీలోకి కొంచెం పల్లీలు, మనం ముందుగా ఎంచుకున్న పచ్చిమిర్చి, దొండకాయ, టమాటా ముక్కలండి. దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి ఒక చిన్న ఉల్లిపాయ, కొద్దిగా జీలకర్ర వేసి అయితే చట్నీ చేశాను.
ముందు మా వరకు అయితే టిఫిన్ చేసుకు తిన్నామండి. డాడీ వచ్చిన తర్వాత నైట్ ఇచ్చేసాను. హాయ్ ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. గుడ్ నైట్.